ఎన్నికల ముందు వైసీపీకి దడ పెరిగింది. రోజుకొకరు పార్టీ నుంచి రాజీనామా చేస్తూ ఉండడంతో వైసీపీ నేతలు వారిని అడ్డుకునేందుకు చివరి వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేత రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. చివరి నిమిషం వరకు పార్టీ వీడకుండా చూసేందుకు వైసీపీకి చెందిన కీలక నేతలు ఐపాక్ బృందం ప్రయత్నాలు చేసింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి లైన్ కలిపి మరీ మాట్లాడించింది. కానీ వేమిరెడ్డి వెనక్కి తగ్గలేదు. అన్నమాటకు కట్టుబడి పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. వైసీపీ నుంచి రోజుకో వికెట్ పడిపోతోంది. 2019 నుంచి 2024 వరకు వైసీపీని ఆదుకోవడమే కాకుండా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. వరుసగా జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తొలుత నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ తో వివాదం ప్రారంభమైంది. ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ను తప్పించి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపింది. అయితే నెల్లూరు సిటీలో వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డిని అభ్యర్థిగా నిలిపితే బాగుంటుందని వైసీపీ హైకమాండే ఆయనకు సూచించింది. కానీ చివరి నిమిషంలో ప్రభాకర్ రెడ్డికి చెప్పకుండానే మైనారిటీ అభ్యర్థి ఖలీల్ ను సమన్వయకర్తగా ప్రకటించారు. ఈ పరిణామంతో వేమిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. అంతకు ముందే నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందిన వేమిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటానని, సమన్వయకర్తగా కూడా పని చేయలేనని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి మెసేజ్ పంపారు. దీంతో విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి వెంటనే వేమిరెడ్డిని సీఎం వద్దకు తీసుకొచ్చారు. ఆయనను మళ్లీ రంగంలోకి దించడమే కాకుండా నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలను వేమిరెడ్డి జీర్ణించుకోలేకపోయారు. 4 రోజుల క్రితం హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర సేపు జరిగిన ఈ భేటీలో నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు జగన్ ఢిల్లీ వెళ్లిన సమయంలో వేమిరెడ్డి ఇంటికి వస్తానని సిబ్బంది ద్వారా కబురు పంపారు. అయితే వేమిరెడ్డి తనకు ముందుగానే నిర్ణయించిన పర్యటన ఉందని చెప్పి దుబాయ్ వెళ్లిపోయారు. దీంతో వైసీపీకి వేమిరెడ్డికి మధ్య దూరం పెరిగింది. ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నారని తెలుసుకున్న వైసీపీ పెద్దలు ఐపాక్ బృందంతో పాటు తాడేపల్లి ప్యాలెస్ లోని కీలక నేతలు కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నెల్లూరులో ఉండే ఐపాక్ సభ్యులు ఆయన నివాసానికి వెళ్లినప్పటికీ ఆయన ససేమిరా అన్నారు. మధ్యలో కొంతమంది వ్యక్తుల ద్వారా ప్రయత్నాలు చేసినప్పటికీ వేమిరెడ్డి అంగీకరించలేదు. చివరకు ఆయన అనుకున్న ముహూర్తానికి వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖలు పంపారు. పార్టీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయడంతో వైసీపీ తీవ్ర ఆందోళన చెందుతోంది. విశాఖపట్నం పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే ముఖ్యమంత్రికి వేమిరెడ్డి రాజీనామా వార్త తెలియజేశారు. దీంతో ఆయన పార్టీకి చెందిన కీలక నేతలతో నెల్లూరు పరిణామాలపై చర్చించారు. వేమిరెడ్డి రాజీనామా చేయాలనే నిర్ణయానికొచ్చారని, పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాల పట్ల వేమిరెడ్డి మనస్తాపం చెందారని కొంతమంది నేతలు సీఎం వద్ద చెప్పినట్టు తెలిసిందే. మొత్తానికి వేమిరెడ్డి రాజీనామా మాత్రం అటు ప్యాలెస్ తో పాటు ఇటు పార్టీలో కూడా తీవ్ర కలకలం రేపింది.